Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Suvarsh Chella, fertility expert and embryologist with us. Hello, Andy. Hi Andy. How are you? Good, thank you. సో మీరు మోస్ట్ కామన్ గా చూసే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఏంటి ఉమెన్ అండ్ మెన్ లో? Common ante, see, there are many Yeah. which are common, but nowadays we talk a lot about PCOS. PCOS ante polycystic ovarian syndrome. It's a very hormonal issue. It's a disorder, hormonal disorder. ఇందులో ఏంటంటే అండం సరిగా విడుదల అవ్వకపోవడము అండ్ సూచనలు ఏంటంటే పీరియడ్స్ రెగ్యులర్ గా కాకపోవడము. ఓకే. అది కాకుండా ఫిజికల్ అట్రిబ్యూట్స్ కూడా ఉంటాయి. అంటే టూ మచ్ హెయిర్ ఆన్ ద బాడీ, యాక్ని ఆన్ ద ఫేస్, హెయిర్ ఫాల్ ఉండడము, డార్క్నింగ్ ఆఫ్ ద నెక్ వెనకాల సైడ్, అవన్నీ ఉంటాయి అనమాట పీసీఓఎస్ వాళ్ళకి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఆర్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. సో ఇవన్నీ అట్లీస్ట్ యూ కెన్ డూ సమ్ మేకప్ అండ్ ఆల్ దాట్, బట్ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ షుడ్ నాట్ బి నెగ్లెక్టెడ్. దీన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే మోస్ట్లీ వెన్ యూ కమ్ టు రీప్రొడక్టివ్ ఏజ్, పిల్లలు కావాల్సినప్పుడు ప్లానింగ్ కి కష్టం అవుతుంది. ఇలాంటి వాళ్ళలో ఎగ్ గ్రోత్ అవుతుంది కానీ విడుదల అవ్వదు, అంటే ఓవ్యులేట్ అవ్వదు. సో దే డోంట్ నో వెన్ టు ప్లాన్, వెన్ టు హ్యావ్ ప్రెగ్నెన్సీస్ అండ్ ఆల్. సో PCOS ఒక పెద్ద ఇష్యూ. నెక్స్ట్ ఇస్ హార్మోనల్ డిసార్డర్స్ లైక్ థైరాయిడ్ బాగుండకపోవడము, ప్రోలాక్టిన్ బాగుండకపోవడము, స్ట్రెస్ డిసార్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అవుతుంది. ఇవి కాకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం వల్లనో లేదా ట్యూబర్క్లోసిస్ ఉండడం వల్లనో ట్యూబ్స్ బ్లాక్ అవ్వడము, ఎండోమెట్రియోసిస్ కూడా ఉండడము, నాట్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ బట్ ఎండోమెట్రియోసిస్ ఆల్సో ఈజ్ వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ తో ఇష్యూ ఏంటంటే ఇట్స్ అ సైలెంట్ కిల్లర్. లైక్ if you have chlamydia, you have syphilis which is in low grade, slowly it damages the tubes, slowly it damages the endometrium, the quality of eggs. ఇవన్నీ స్లోగా డ్యామేజ్ అవుతుంటాయి. ఇట్స్ అ స్లో సైలెంట్ కిల్లర్ అంటిల్ ద సిమ్టమ్స్ ఆర్ వెరీ బిగ్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, ఇలాంటివి ఇంకా సీరియస్ అవుతున్నప్పుడు ఇన్ఫర్టిలిటీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ద కాజెస్. అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటాం మనం వీటిని. ఇవి ఆర్ సైలెంట్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ నౌ డేస్. మెన్ లో ఆల్సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్ ఆఫ్ కోర్స్ బికాస్ ఆఫ్ మల్టిపుల్ sexual partners, and also lifestyle, the food we're eating, the lack of exercise, overweight ఉండడము, హార్మోనల్ డిసార్డర్స్, వీటన్నిటి కారణాల వల్ల కూడా మెన్ లో కూడా ఇన్ఫర్టిలిటీ చాలా ఎక్కువ అవుతుంది ఈ మధ్య. సో దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. ఇది ఎక్కువ అది తక్కువ అని కాదు, బట్ వాట్ ఈస్ వెరీ షాకింగ్ నౌ డేస్ ఈజ్ ఈక్వల్ స్టాటిస్టిక్స్ ఉంది. అంటే ఒక 10 people వచ్చారు అనుకోండి, 10 couples వచ్చారు, 5 will be because of female factors and 5 will be because of male. So you can understand 50% is because of male and female. ఇప్పుడు మునుపు మనం అనేవాళ్ళము ఈమె పిల్లలు పుట్టట్లేదని, and nobody used to talk about the man. Now the investigations, the studies, the టెస్ట్లు ఇవన్నీ ఎంత బాగున్నాయి అంటే ఈవెన్ మెన్ కెన్ బి ఎగ్జామిన్డ్ క్లోజ్లీ. సో వాళ్ళవన్నీ తెలుసుకున్న తర్వాత నౌ స్టాటిస్టిక్స్ సే గ్లోబలీ ఈక్వల్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అమ్మాయి వల్ల కూడా అవ్వచ్చు, అబ్బాయిల వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అవ్వచ్చు. సో జనరల్ గా ఏజ్ కి మనం వచ్చి చెకప్ చేయించుకోవాల్సి వచ్చింది. యా, ఇది నాకు ఒక మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో కపుల్ కూడా అడిగారు. వెరీ యంగ్ కపుల్ హూ గాట్ మ్యారీడ్ 1 year back, వి వాంట్ టు గెట్ ఇవాల్యుయేటెడ్, టెస్ట్ చేయించుకోవాలనుకున్నాం. అవసరం లేదు, జస్ట్ ఓన్లీ బిఫోర్ మ్యారేజ్, అస్సలు అవసరం లేదు. దీస్ ఆర్ ఆల్ థింగ్స్ టు పానిక్ అబౌట్. ఫస్ట్ హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. మనం చిన్న పిల్లల్ని ట్రైన్ చేయాలి. వీళ్ళని ఏంటంటే గుడ్ లైఫ్ స్టైల్, చిన్నగా ఉన్నప్పుడు, టీనేజర్స్ ఉన్నప్పుడు హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్. బయట తక్కువ తినాలి. యా, వై నాట్? ఇప్పుడు మీరు యూ కెన్ సీ దీస్ యంగ్ టీనేజర్స్ కొంచెం లావుగుంటారు, క్యూట్ అనుకుంటాము, యూనో యాక్నే ఉంది పర్లేదు అనుకుంటాము. దట్స్ నాట్ ద థింగ్. హ్యావ్ అ గుడ్ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్. ఆ రెజీమ్ ఉందనుకోండి, చిన్నప్పటి నుంచి ఒక అలవాటు అవుతుంది. టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఎప్పుడు చూయించుకోవాలి, పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి, అవసరం లేదు. టు బిగిన్ విత్ ఏం అవసరం లేదు. అంటే పెళ్లికి ముందు చేయించుకుందాము, ఇవన్నీ టైం పాస్ ఇష్యూస్, స్ట్రెస్. సో బేసిక్ గా ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫర్టిలిటీ ఎప్పుడు ఉంటుందంటే 1 year పాటు, ఒక 30 ఏళ్ల తక్కువ అమ్మాయి 1 year పాటు పెళ్ళైన తర్వాత అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ లో పాల్గొన్న తర్వాత కూడా షీఈ్ నాట్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ముందే ఒక 6 months వచ్చేసి 3 months వచ్చేసి చాలా మంది వస్తుంటారు. అది కరెక్ట్ కాదు. 1 year పాటు కరెక్ట్ గా యూ హ్యావ్ టు పార్టిసిపేట్ ఇన్ అన్ప్రొటెక్టెడ్ రెగ్యులర్ ఇంటర్ కోర్స్, అండ్ దెన్ ప్రెగ్నెన్సీ రాకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, అన్నెసరీ ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేదు అంటిల్ దిస్ టైమ్ హాస్ ఇలాప్స్డ్. అంటిల్ మీకు PCOS ఉంది అని తెలుసు, చాలా పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ లో చేయించుకుంటే థైరాయిడ్ ఎక్కువ తక్కువ ఉందని తెలిసింది, ఆర్ సెక్షువలీ husband wife are not able to participate,
సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు డెఫినెట్ గా కమ్ డౌన్ ఫర్ ఎన్ ఇన్వెస్టిగేషన్ బిఫోర్ దట్ 1 year. 1 year ముందే మీరు వచ్చేయచ్చు. కాకపోతే ఏమీ ఇష్యూస్ లేవనుకోండి, ఊరికి వెళ్ళి పరీక్షలు చేసుకోవడంలో స్ట్రెస్ తప్ప వచ్చేదేం లేదు. బట్ ఇఫ్ యూ హ్యావ్ మెడికల్ ఇష్యూస్, ఇఫ్ యూ హ్యావ్ సిమ్టమ్స్, పీరియడ్స్ రావట్లేదు, యాక్నే ఎక్కువ ఉంది, పెయిన్ఫుల్ పీరియడ్స్ ఉన్నాయి, ఆర్ యునో ఈ టీన్స్ కూడా రావచ్చు, తప్పకుండా పీసీఓఎస్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయంటే తప్పకుండా ఆ స్టేజ్ నుంచే చూపించచ్చు. రావడం కన్నా అండి కొన్ని ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్సర్సైజ్ చేయడం. పీసీఓఎస్ లో యూజువలీ వెయిట్ గెయిన్ అవుతారు. సో ఈవెన్ 5% బాడీ వెయిట్ లాస్, అంటే మీరు 70 ఉంటే 5% ఆఫ్ ఇట్ ఇఫ్ యూ కెన్ లూజ్, దాంతో ద మెషినరీ స్టార్ట్. సో ఓవ్యులేషన్ స్టార్ట్ అవ్వడము, పీరియడ్స్ రెగ్యులర్ గా అవ్వడం అనేది జరుగుతుంది. సో కొన్ని ఇంట్లో చేసుకోవాలి, కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, బయట నుంచి పిజ్జా బర్గర్లు ఎక్కువ తింటున్నారు పిల్లలు, అవి తగ్గించాలి, సో స్వీట్ బేకరీ ఐటమ్స్ అండ్ ఆల్ దట్ తగ్గించాలి. ఇవన్నీ తగ్గిస్తే డెఫినెట్లీ యూ క్యాన్ కంట్రోల్ పీసీఓఎస్ అట్ యువర్ లెవెల్ ఆల్సో కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా. ఎందుకంటే జనరల్ గా రావాలి, టెస్ట్ చేయించుకోవాలి ప్రతిదీ అంటుంటారు. బట్ ఫ్రమ్ యువర్ సైడ్ మీరు ఫస్ట్ ఇంట్లో ట్రై చేయండి, దెన్ మీకు ఏజ్ ఉన్నప్పుడు యూ షుడ్ ట్రై అట్ హోమ్. అఫ్ కోర్స్ ఇఫ్ 35-year-old ఆమె పీసీఓఎస్ ఉందనుకోండి, ప్రెగ్నెన్సీ రావట్లేదు, తొందరగా వచ్చేస్తే మంచిది. బట్ ఇఫ్ ఇట్స్ టీనేజర్ విత్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ పీసీఓఎస్ సిమ్టమ్స్, తొందర పడాల్సిన అవసరం లేదు, ముందు మీరు జాగ్రత్త పడండి అండ్ దెన్ యూ కెన్ కమ్ టు ద డాక్టర్స్. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, కామన్ గా మెన్ అండ్ ఉమెన్ లో ఇద్దట్లో ఉంటున్నాయి ఫర్టిలిటీ ఇష్యూస్, ఎట్లా ఓవర్కమ్ చేయాలి? లైఫ్ స్టైల్ చేంజెస్ కాకుండా దేర్ ఆర్ 2 ways టు లుక్ ఎట్ ఇట్ అండి. ఒకటేమో క్లినికల్ గా చూద్దాము, ఇంకోటి లైఫ్ స్టైల్ గా చూద్దాము. ఓకే, క్లినికల్ ఇస్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్, యూ గో టు ద డాక్టర్, యూ గెట్ ఇన్వెస్టిగేటెడ్, ఎన్నో బ్యాటరీ ఆఫ్ టెస్ట్ ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ అట్ యువర్ లెవెల్ ఆల్సో యూ కెన్ డూ అ లాట్. ఇన్ఫర్టిలిటీ ఉంది అని ఎలా తెలుస్తుందో చెప్పాను మీకు నేను, 1 year పాటు ఇఫ్ యూ హెవ్ ట్రైడ్. బట్ ఇఫ్ యూ ఆర్ మోర్ దెన్ 30, 6 months పాటు మీరు ట్రై చేస్తారు, ఆయన ప్రెగ్నెన్సీ రావట్లేదంటే తొందరగా వెళ్ళిపోవడం మంచిది, దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటారు. సో డెఫినేషన్స్ ఏజ్ ప్రకారం మారుతాయి, ఏజ్ బట్టి, ఆడోళ్ళ ఏజ్ బట్టి.